హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆలోచన. ఈరోజు మనం ఈ వీడియోలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే సీరం, భారత్ బయోటెక్ సంస్థలు రూపొందించిన కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు కూడా ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు ముందుగానే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కేంద్రం డ్రై రన్ కూడా నిర్వహించింది. తాజాగా ఎప్పటి నుంచి దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తారనే దానిపై కేంద్రం ఈరోజు క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. డ్రై రన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా వ్యాక్సినేషన్ను ప్రారంభించుతున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఇందుకు గాను ఇప్పటికే 29,000 కోల్డ్ చైన్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలానే దేశవ్యాప్తంగా 4 డిపోలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. ఈ 4 డిపోలలో పెద్ద మొత్తంలో వ్యాక్సినేషన్లు నిల్వ చేస్తామని, ఆ తర్వాత అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తామని అన్నారు. వ్యాక్సిన్ల నిల్వతో పాటు వాటిలో ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు డిజిటల్గా పర్యవేక్షిస్తామని తెలిపారు. దశాబ్దం పాటు వీటిని నిల్వ చేసే ఏర్పాట్లు మన దేశంలో ఉన్నాయని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని రాజేష్ భూషణ్ గారు అన్నారు. వాటికి సంబంధించిన సమాచారం కోవిన్ యాప్లో ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ అంశంపై పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తమ 2 కంపెనీలు దేశం కోసం, ప్రపంచ ప్రజల హితం కోసం పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీకి కలిసి పనిచేయనున్నట్లు సీరం, భారత్ బయోటెక్ అధినేతలు తెలిపారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే తమ 2 కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధి పనులు కొనసాగించుచున్నట్లు వెల్లడించారు. టీకాల అవసరంపై తమకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో 2 టీకాలకు ఎమర్జెన్సీ వినియోగం కోసం ఆమోదం దక్కిందని, ఇప్పుడు తమ దృష్టి మొత్తం ఉత్పత్తి, సరఫరా, పంపిణీపైనే ఉన్నట్లు సీరం బయోటెక్ అధినేతలు తెలిపారు. Hope you guys enjoyed this video. Please don't forget to like, share, subscribe to our channel. మన ఆలోచన.